కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు. మరో జలో సాధన ఉద్యమానికి రాష్ట్ర ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు నల్గొండలో ఈరోజు కీలకమైన బహిరంగ సభ జరగబోతోంది. గత 10 ఏళ్లుగా కృష్ణా జలాలను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమై ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా జలాలకు సంబంధించిన దాంట్లో వాటాను వదులుకోం, అలాగే ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించబోమని స్పష్టం చేసిన సందర్భాన్ని మనం గతంలో చూసాం. గత 10 ఏళ్ల పాటు తాము కృష్ణా జలాలకు సంబంధించిన హక్కులను కాపాడుతా ఉంటే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన భవిష్యత్తును పెను ప్రమాదంలోకి నెట్టుతోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ జల సాధన కోసం కృష్ణా జలాలలో తెలంగాణకు సంబంధించిన హక్కులను కాపాడుకునేందుకు, అలాగే ప్రాజెక్టులను కాపాడుకునేందుకు, రైతుల భవిష్యత్తును, వ్యవసాయ ముఖ చిత్రాన్ని కూడా కాపాడుకునే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రిగా గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు సంబంధించి రైతాంగ ప్రయోజనాలను కాపాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రోజు ఈ జల సాధన ఉద్యమం ప్రారంభం కాబోతోంది. ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రసే గులాబీ పార్టీ. తెలంగాణ ఉద్యమం సందర్భంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అనేక పోరాటాలు జరిగిన సందర్భం గతంలో కూడా జల సాధన ఉద్యమాలు జరిగాయి. ప్రస్తుతం దక్షిణ తెలంగాణకు వరప్రదాయినిగా భావించే అనేక కీలకమైన ప్రాజెక్టులు, దీంతో పాటు కృష్ణా జలాలు అనేటివి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెడపై కత్తి పెట్టి ప్రాజెక్టులను అప్పగిస్తారా లేదా అని గత 10 ఏళ్ల పాటు ఒత్తిడి తెచ్చినా గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి తలొగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా జిల్లాలో వాటాను వదులుకోబోం, రాష్ట్ర రైతులకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడతామనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఈ సభ నిర్వహించబోతున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ సభలో ప్రసంగించబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం, అలాగే ప్రజల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న సందర్భం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం నేపథ్యంలోనే, ఈ రోజు జరుగుతున్న సభ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సభ తప్పకుండా ఒక చారిత్రాత్మకమైన సభ కాబోతోందని ఇప్పటికే పార్టీ శ్రేణులన్నీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాయి. గతంలో కూడా అనేక ఉద్యమాలు, ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, జల సాధన ఉద్యమం జరిగిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక ఉద్యమాలతో తెలంగాణ సాధన ఏ విధంగా సఫలీకృతమైందో అదే విధంగా కృష్ణా జలాల కోసం కేసీఆర్ గారు తలపెట్టిన ఈ బృహత్తర ఉద్యమం కూడా తప్పకుండా విజయ తీరాలకు చేరుతుందనే విశ్వాసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో అలాగే రైతుల్లో కూడా వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు నల్గొండ, వాస్తవానికి మనం చూసాం నల్గొండ, అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, అలాగే హైదరాబాద్ కు సంబంధించిన మంచినీటి అవసరాలు, వీటన్నింటినీ కూడా తీర్చేవి కృష్ణా జలాలే. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల కృష్ణా జలాల్లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి వరద కూడా తగ్గుతున్న పరిస్థితి, నీటి లభ్యత కూడా తగ్గుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మనకు న్యాయంగా దక్కాల్సిన వాటాను మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుని ప్రాజెక్టులన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రయత్నాలు కనుక ఫలించినట్టయితే ప్రాజెక్టులను కనీసం సందర్శించాలన్నా, అధికారులు వెళ్లాలన్నా, ప్రాజెక్టులకు సున్నం వేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమని ఇటీవలే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, సాగునీటిని విడుదల చేయాలన్నా గానీ, రైతాంగానికి సంబంధించిన అవసరాలు తీర్చాలన్నా కూడా దేనికైనా గానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన
అనుమతి అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో వీటన్నిటిని కూడా అడ్డుకోవాలంటే తప్పకుండా మన ప్రాజెక్టులు మన ఆధీనంలోనే ఉండాలి, మన షరతులను మనం సాధించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ నీటి వాటాలను తేల్చకుండా ఏ విధంగా నాంచుతుందో ఆ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో ఈ రోజు మరోసారి తెలంగాణ ఉద్యమం చూసాం, మలిదశ ఉద్యమం 14 ఏళ్ల పాటు సాగిన మలిదశ ఉద్యమం చూసాం. దాని తర్వాత ఇప్పుడు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి రేకెత్తిస్తున్న చర్చకు దారి తీస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తప్పకుండా పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ వేదికగా జరగబోతున్న ఇవాల్టి సభలో కేసీఆర్ గారు ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఏ ప్రసంగంలో ఏ అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం అందరిలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం అయితే కనిపిస్తా ఉంది మనకు. సాయి మాధవి. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించడంతో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది.